పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. నూతన సంవత్సరం అంటే ప్రతి ఒక్కరికి కూడా కొత్త కొత్త ఆశలు, ఆశయాలు, ఉత్సాహాలు, గతంలో జరిగినటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు రాకుండా అంతా చక్కగా ఉండాలని మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే చక్కగా అందరూ సత్ఫలితాలే పొందుతారు. వ్యక్తిగత జాతకంలో కొద్దిగా దోషాలు అనేటటువంటి ఏర్పడినప్పుడు గోచార రీత్యా చెప్తున్నటువంటి ఫలితాలు కూడా బహుశా వర్తించవు. మరి అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి 2వ స్థానంలో సంచరించటం అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మాట్లాడేటటువంటి మాటలలో కానీ, చేసేటటువంటి పనులలో కానీ దుందుడుకు చర్యలు పనికిరావు. దుందుడుకు అంటే ఏంటి? స్పీడ్, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ, ఆవేశపూరితమైనటువంటి చర్యలు కానీ పనికిరావు. 7వ తేదీ వరకు కనుక తీసుకుంటే, 6వ తేదీ రాత్రి వరకు కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరిస్తుంటాడు. అష్టమ స్థానాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాంట్లో నుంచి బయటికి రాకుండా అలా స్టేబుల్గా ఉండగలగాలి. అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 2వ స్థానంలో ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో రవి కుజగ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది. 7వ తేదీ నుంచి బుధుడు కూడా ఉంటాడు. ఎప్పుడైతే 7వ తేదీ నుంచి 2వ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతుందో ఆర్థిక పరమైనటువంటి పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలకు వెళ్ళటానికి కానీ, దైవ దర్శనం చేసుకోవడానికి కానీ, ప్రముఖమైనటువంటి స్థలాలు దర్శించడం కోసం కానీ చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అవి అంటే తీర్థయాత్రలు, ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతూ ఉంటాయి 7వ తేదీ తర్వాత ఇక్కడ మీకు మీ వృశ్చిక రాశికి 10వ స్థానాధిపతి ఎవరంటే రవి. 10వ స్థానం అంటే మనము చేసేటటువంటి వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. దీనిని మనం అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అంటాము, అంటే కర్మస్థానము. ఎప్పుడైతే ఈ అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి రవి 2వ స్థానంలో ఉంటాడో నూతన సంవత్సరంలో ఆకస్మికమైనటువంటి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అఖండమైనటువంటి విజయానికి వృశ్చిక రాశి వారు కేరాఫటరస్గా నిలుస్తారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అఖండమైనటువంటి విజయం ఇక్కడ వృశ్చిక రాశి వారిని వరించబోతూ ఉంది. ఇప్పటిదాకా రకరకాల సమస్యలతోటి, బాధలతోటి, ఇబ్బందులతోటి లేదా వర్క్ ప్రెషర్ తోటి, ఉద్యోగుల అభద్రతా భావంతో ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి గోచార రీత్యా ఇక్కడ వీరికి కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు తృతీయ స్థానాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి శని కూడా చతుర్థంలోనే సంచరిస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి ఇంకా అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ దీని యొక్క ప్రభావం ఈ వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా తీవ్రంగా ఇబ్బంది పెట్టదు. అయితే చతుర్థ స్థానంలో శని ప్రభావం జరుగుతున్నటువంటి కారణం చేత, 2వ స్థానంలో రవికుజ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే ఆకస్మికమైనటువంటి ధన నష్టం స్థిరాస్తుల మూలకంగా కలిగే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సంతానపరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సోదరులతోటి, ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి, ఆత్మీయులతోటి ఏదైతే ఘర్షణ వాతావరణం నెలకొందో లేదా ఏదైతే మనస్పర్ధలు కలుగుతూ ఉన్నాయో అటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సంతానపరంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కూడా పూర్తిగా తొలగిపోయి వారికి సంబంధించినటువంటి విషయాలలో కూడా సత్ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. మీ వృశ్చిక రాశి వారికి 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో
సంచరిస్తున్నాడు. సప్తమాధిపతి జన్మస్థానంలో సంచరించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే మాట మీద కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే శుక్రుడు కనుక జన్మరాశిలో సంచరించేటప్పుడు శుభకార్యాల కోసం అనుకూలత పెరుగుతుంది. అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చాలా గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ధనలాభం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఖ్యాతి గడించడానికి మీరు చేసేటటువంటి పనులు కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి మీ యొక్క పేరు ప్రఖ్యాతులను ఖ్యాతిని నలుదిక్కులకు విస్తరించేటటువంటి విధంగా మీ యొక్క పనులు అనేటటువంటివి కూడా ఉండబోతూ ఉన్నాయని చెప్పవచ్చు. దాంతోపాటు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి చక్కటి సువర్ణావకాశం అనేటటువంటిది ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో రాబోతూ ఉన్నది అని చెప్పవచ్చు. మరి ఇక్కడ వీరిని కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉండబోతుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 6:29 వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. నూతన సంవత్సరం అంతా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో గడుపుతారు. బంధువుల నుంచి, మిత్రుల నుంచి, ఆత్మీయుల నుంచి చక్కటి అనుకూల వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చక్కటి అనుకూలత పెరుగుతుంది. 2వ తేదీ సాయంత్రం 6:29 నుంచి 5వ తేదీ ఉదయం 6:46 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అఖండమైనటువంటి విజయంతో పాటు ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు అత్యంత అనుకూలంగా సాగుతూ ఉంటాయి. రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. 5వ తేదీ ఉదయం 6:46 నుంచి 7వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఆర్థిక నష్టాలతోటి, మానసికమైనటువంటి అశాంతితోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అంటే ఎటువంటి సమస్య లేనటువంటి చోట కూడా సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ పై అధికారులతో ఆర్గ్యుమెంట్ జరగటం కానీ, మీరు చేయనటువంటి పొరపాట్లకు మీరు ఆన్సర్ చేయటం కానీ, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కానీ, ఇచ్చేటటువంటి పరిస్థితులు కానీ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి చేయకూడదు. 7వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 9వ తేదీ రాత్రి 9:11 వరకు కూడా కొద్దిగా అంటే పరిస్థితి ఒక 50% వరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. రిమైనింగ్ 50% అనేటటువంటి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ అనేటటువంటి చాలా ముఖ్యం. ఎప్పుడైతే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతారో అటువంటి సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రిలేషన్స్కి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 9వ తేదీ రాత్రి 9:11 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే 2వ స్థానం నుంచి అప్పుడు మీకు చంద్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశికి భాగ్యాధిపతి చంద్రుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కోరుకున్నటువంటి విధంగా దక్కేటటువంటి విధంగా చేస్తాడు. చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంధుమిత్రుల యొక్క కలయిక చక్కటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా ఇక్కడ వృశ్చిక రాశి వారు ఉండబోతున్నారు. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.